నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ప్రతిరోజు లలితా సహస్రనామాలకు ఒక్కొక్క చొప్పున ప్రతి పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. ఈరోజు 261 నామము ప్రజ్ఞాత్మిక. పద విభజన ప్రతి పదార్థం ప్రజ్ఞ ఆత్మిక. ప్రజ్ఞాత్మిక సర్వేశ్వరుడే ఆత్మగా గలది. ప్రజ్ఞ సర్వేశ్వరుడు, ప్రజ్ఞుల సమిష్టి అయిన ఈశ్వరుని స్వరూపం గలది. ప్రజ్ఞయే స్వరూపంగా గలది. సుషుప్తి స్థితిలోని జ్ఞాన కారణ స్థితిని సూచించుచున్నది. గాఢ నిద్రలో ఏ కోరికలు కలలు లేని స్థితి సుషుప్తి. ప్రజ్ఞుడు ఇందులో సంచరిస్తూ ఉంటాడు. ఇతడే సర్వేశ్వరుడు. ఏషా సర్వేశ్వర, ఏషా సర్వజ్ఞ, ఏషోంతరామేశ యోని సర్వేశ సహ ప్రభావాశిహోయోను హి భూతానాం మండికోపనిషత్తులో ఉన్నది. ఇతడే ప్రజ్ఞుడు, సర్వేశ్వరుడు. ఇతడే సర్వం తెలిసినవాడు. ఇతడే సకల ప్రాణుల లోపల కొలువై నడిపించువాడు. సమస్తానికి మూల కారణం ఇతడే. ప్రాణుల ఉత్పత్తికి వినాశానికి ఇతడే కారణం. ప్రతి జీవిలోనూ నేను అనే స్థితిలో ఉన్నవాడు ప్రజ్ఞుడు. నేను అనే స్ఫురణ లేనిదే ఎవరు ఏమీ చేయలేరు, అనుభవించలేరు. ఈ విధంగా అందరిలో ప్రజ్ఞుడు ఉండి అందరినీ నడిపిస్తున్నాడు. ఇతడే సమస్తానికి మూలం. ఈ నామంలో ప్రజ్ఞుడు, మాత అభిన్నులు. సుప్తావస్థ వెష్టి జీవుడు ప్రజ్ఞుడు. సమిష్టి స్వరూపుడు ఈశ్వరుడు. ఈశ్వరునికి అభిమన్నమైన దేవి ప్రజ్ఞాత్మిక. సుషుప్తి స్థితిలో పంచేంద్రియాలు, మనసు, బుద్ధి కూడా పనిచేయకపోయినా ప్రజ్ఞ మాత్రం ఉంటుంది. మెలకువ రాగానే తాను పొందిన నిద్ర సుఖానుభూతి జ్ఞాప్తికి రావడం ఈ ప్రజ్ఞ ఉండబట్టి జరుగుతుంది. జీవి నిద్రలో కూడా పనిచేసే ఈ లక్షణాన్ని సూచించే అమ్మవారి నామం ప్రజ్ఞాత్మిక. ప్రజ్ఞుడు సుషుప్తిలో సంచారం చేస్తాడు. ఇక్కడ అతని అనుభవాలన్నీ ఏకమైపోతాయి. చేతన శక్తి అంటే గ్రహణ శక్తి అస్పష్టంగా నిలిచిపోతుంది. అసలు అతను చేతనుడా కాదా అని కూడా అనిపిస్తుంది. అటువంటి ప్రజ్ఞుని ఆత్మగా గలది కాబట్టి ప్రజ్ఞాత్మిక అనబడుతుంది ఆ పరమేశ్వరి. ఓం ప్రజ్ఞాత్మికాయ నమః. చతురాక్షరి శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను. నా బెల్ అనే ఐకాన్ బటన్ని ప్రెస్ చేసి మా అప్డేట్ నోటిఫికేషన్స్ అన్ని చూడగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ.